దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు దేవుని యొక్క లేఖనాల్లో మరి ఇచ్చి మరొక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించే చక్కటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటి? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆ శ్రమగల లోయ లేకపోతే ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమ కలిగినటువంటి లోయ, ఆకోరు లోయ అటది. దానిని దేవుడు ఒక నిరీక్షణ ద్వారముగా చేస్తానని చెప్తా వచ్చాడు. ఆకోరు లోయ అనేది ఎక్కడ మనకు రాయబడతా ఉందా అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆకోరు అనే దాని గురించి మనకు రాశాడు. ఆకోరు అనేది ఏంటంటే శ్రమ అని, శపితమైందని, లేకపోతే బాధ కలిగించేదని, ఇబ్బంది కలిగించేదని అర్థం అన్నమాట. ఇక్కడ ఆకోరు అనేది ఎక్కడ వచ్చిందా అంటే యెహోషువ ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బయటకు తెచ్చి మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ నడిపించుకుంటా వచ్చాడు. వారు ఇంకా కొద్ది దూరంలో కనాను దేశానికి వెళ్ళబోతా ఉన్నారు. వాగ్దాన దేశంలో ప్రవేశించబోతా ఉన్నారు. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు వారు వేగు చుట్టానికి వెళ్ళారు కొంత ప్రాంతాన్ని. అక్కడికి వెళ్లే ముందు ఏం చెప్పాడంటే, మీరు ఎరుకోకి వెళ్ళి దాన్ని వేగు చూసి రండి, అక్కడ దాన్ని మనం జయించి ముందుకు వెళ్ళటానికి, అందులో గుండా మనం వెళ్ళిపోవటానికి మార్గం ఇస్తారని అడిగిరమ్మంటే వారు మార్గాన్ని ఇవ్వలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు కదా, నేను దాన్ని పడగొడతానని చెప్పి వారికి ఒక మాట చెప్తున్నాడు. యెహోషువ గ్రంథంలో చూడండి 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు ముని మనముడు జబ్ది మనముడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము దానిలో కొంత తీసుకొనెను. కనుక యెహోవా ఇశ్రాయేల్ మీద కోపించెను అని రాస్తున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏదయ్యా అంటే, దేవుడు ఎరుకోను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్కి అప్పగిస్తా అన్నాడు. వారు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి ఒక సూచన ఇచ్చాడు. ఏంటంటే, ఎరుకో శపితమైంది, నేను దాన్ని పాడు చేయబోతున్నాను, అక్కడ ఉన్నది ఏది కూడా మీరు ముట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. అందులో మీరు ఏది కూడా తీసుకోవద్దని చెప్పాడు. కనుక ఆ శపితమైన దాంట్లో నుంచి మీరు వెళ్తున్నారు కనుక ఏది తేకుండా ఉండాలి. కారణం ఏంటంటే, శపితమైన దాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోనని చెప్తున్నాడు. అయితే శపితమైంది, ఆ శపితమైన దాంట్లోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. ఈ శపితమైన దాంట్లోంచి వెళ్ళబోతున్నారు కనుక ఇందులో ఏది కూడా మీరు ముట్టొద్దు, ఏది కూడా మీరు తాకవద్దు, తీసుకోవద్దని దేవుడు చెప్పాడు వాళ్ళకి. వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళల్లో ఒకడేం చేశాడంటే, ఆ దారిలో ఉన్న వెళ్తుండగా దేవుడు వాళ్ళకి అప్పగించినప్పుడు ఆ ఎరుకొని అందులో ఉన్న బంగారాన్ని వెండిని వస్త్రాలను చూడగానే ఆశ కలిగింది అన్నమాట. బంగారాన్ని వెండిని వస్త్రాలు తీసుకొని దాచిపెట్టుకున్నాడు. వాడి పేరేమని చెప్తున్నాడు ఇక్కడ? ఆకాను అన్నాడు. ఆకాన్ అంటే పేరుకి అర్థం ఏదయ్యా అంటే ఇబ్బంది కలిగించేవాడు అని అర్థం. ఆకాన్ అంటే ఇబ్బంది కలిగించేవాడు, ద ట్రబులర్ అట, ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. వారు కనాన్ దేశానికి కొద్ది దూరంలో ఉన్నారు. కనానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఇశ్రాయేల్ అందులోకి వెళ్ళబోయే ముందు గలిబిలి కలిగించాడు. ఆకాన్ అనేవాడు ఇబ్బంది కలిగించేవాడు కనుక వాడు ఏం చేశాడంట, ఇప్పుడు ఇశ్రాయేల్ జీవితాల్లో ఇబ్బందిని తీసుకుని వచ్చాడు. ఆ ఇబ్బంది ఎలా తెచ్చాడంటే, అక్కడ 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. దేవుడు కొన్నిసార్లు ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపించిన వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి. దేవుడు చెప్పాడంటే దాన్ని చేయాలంతే. అయితే ఇక్కడ ఆ శపితమైన దాన్ని ఏది కూడా మీరు ముట్టొద్దని చెప్తున్నాడు. కానీ ఎవడైనా కానీ అలా చేసినట్లయితే అది ఇశ్రాయేలు అందరికి కూడా ఇబ్బంది కలుగు చేస్తుందని చెప్పాడు.
ఒకడు చేసిన ఇశ్రాయేలు సమాజం అంతటా కూడా ఇబ్బందిని కలుగు చేస్తుందని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అయితే ఇప్పుడు ఆకాన్ అనేవాడు అందులో కొంత బంగారాన్ని కొంత వెండిని తీసుకొని కొన్ని అందులోంచి తీసి విలువైన వాటిని దొంగిలించి తీసి దాచిపెట్టుకున్నాడు. అయితే అది ఎవరు చూడలే, గమనించారా? ఆకాన్ తీసుకొని దాచిపెట్టుకున్నాడు కానీ ఎవరు కూడా చూడలేదు అది. అయితే ఇప్పుడు ఏమైందంట, అది తీసుకెళ్ళాడు, దాచిపెట్టుకున్నాడు, అందరితో పాటు వచ్చి ఆ సమాజంతో కలిసిపోయాడు. కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయి అని ఒక చిన్న ఊరుంది అక్కడ. ఆయిని దాటేసి వాళ్ళు కనాన్ దేశంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కనాన్ దేశంలోకి వెళ్ళటానికి ఆయి దాటే ముందుకెళ్ళాలి. అయితే ఆయిని వేగు చూస్తున్నామని చెప్పాడు యెహోషువ. అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే 7వ అధ్యాయం ఊరు, అందులో 2000 మంది లేదా 3000 మంది ఉంటారు. ఇంతమంది జనాంగాన్ని వేసుకెళ్ళి మనం ప్రయాసపట్టము వ్యర్థం కాబట్టి ఇంతమంది వద్దు, కొద్దిమంది చాలు, మనం బలాఢ్యులం కాబట్టి కొద్దిమంది చాలు, అక్కడ ఆయిలోని మనం ఉన్నటువంటి జనాంగాన్ని మనం జయించవచ్చు అని చెప్పారు వచ్చి. అందుకు యెహోషువ ఏం చేశారంటే 2000 మందిని తీసుకొని వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ వారు నిలబడలేకపోయారు. ఆయి ప్రజల ముందు ఇశ్రాయేలు నిలబడలేకపోయారు. ఇశ్రాయేలుకి సైన్యాధిపతి ఎవరు? దేవుడు యెహోవా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని పేరు. ఆయన ఇశ్రాయేలుకి దేవుడు, ఇశ్రాయేలు నడిపించేవాడు. ఇశ్రాయేలు నడిపించడంటే యెహోవా వాళ్ళతో ఉంటే వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? ఓడిపోతారా? వాళ్ళు ఓడిపోరు. కానీ ఇప్పుడు అర్థం ఏంటి? ఇశ్రాయేలు నడిపించే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాళ్ళతో లేడు కనుక వాళ్ళు ఓడిపోయారు. 36 మందిని వాళ్ళు హతం చేశారట. హతం చేసి వాళ్ళని తరిమి వాళ్ళని కొంతమందిని చంపేశారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పారిపోయి వెనక్కి రాగానే యెహోషువ అలాగే మిగిలిన వారు బట్టలు చింపుకొని అయ్యో అని కేకలు వేసి గొల్లున ఏడ్చారట. ఇదేంటి ప్రభా, పెద్ద పెద్ద దేశాలు మాకు అప్పగించావు, ఎరుకోను మాకు అప్పగించావు. ఎరుకో గోడలు బలమైన గోడలు, ఆ ఎరుకో గోడల మీద అటు ఒక రథం ఇటు ఒక రథం ప్రహారీ కాస్తూ తిరుగుతూ ఉండేవి. అంత బలమైన గోడలు మేము ఏమి చేయకుండానే నువ్వు వాటిని పడగొట్టి మాకు అప్పగించావు. ఈ చిన్న ఊరు ఆయి మేము ఓడిపోయాం ప్రభా. ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, శపితమైనది ఏది కూడా మీ మధ్యలో ఉండకూడదు. శపితమైనది ఉన్నట్లయితే నేను మీతో ఉండనని చెప్పాడు. శపితమైనది ఉన్నట్లయితే నేను మీతో రాను అని చెప్పాడు. అయితే శపితమైన దానిని దొంగిలించి దాచిపెట్టుకుంటుండే ఆకాను అప్పటికీ చెప్పట్లేదు. వాడు దొంగిలించాడు, దాచిపెట్టుకున్నాడు, ఏమి మాట్లాడకుండా మెదకుండా ఉండిపోయాడు, ఎవడు చూడలేదు అనుకొని. కానీ దేవుడు చెప్తున్నాడు నేను మీతో రాను అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళని పరీక్ష చేయమని చెప్పాడు. దేవుడు వాళ్ళని పరీక్షించమన్నాడు. ఎందుకు రావు ప్రభా అంటే ఇదిగో శపితమైన వాడు మీతో ఉన్నాడు కాబట్టి, ఆ శపితమైన వాడు మీతో ఉన్నటువంటి వాడు ప్రక్కకు పోతే కానీ నేను రానని చెప్పాడు. 7వ అధ్యాయంలో 12వ వచనంలో మనకు రాస్తున్నాడు ఈ మాటలు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు ఇక్కడ వాళ్ళతో చెప్పేశాడండి. వాళ్ళు మీరు నిర్మూలన చేయాలి. శపితమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేకుండా ఉంటే నేను మీతో వస్తాను, లేకపోతే రాను అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఎవడయ్యా అంటే ఎవడు మాట్లాడతలేదు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 6,33,000 చిల్లర మంది ఇశ్రాయేల్లో కాలిబలం ఉన్నారు. కాలిబలం అంటే ఎవరు? యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధం చేసేవాళ్ళు కాకుండా, కాలిబలం కాకుండా ఇంకా 50 సంవత్సరాలు పైబడిన వారిని ఇశ్రాయేల్ యుద్ధంలో ఉంచరు. యుద్ధం చేసేవాడు ఎవడయ్యా అంటే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకే. 20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాల కింద 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళతో పాటుగా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అయితే ఆ శపితమైనటువంటిది మీలో ఉంటే నేను రాను అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా శపితమైనది ఉన్నట్లయితే దేవుని సన్నిధి మనతో ఉండదని చెప్తున్నాడు.
ఆ శపితమైంది లేకపోతేనే దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటాడు, దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క జయాన్ని మనం చూడగలిగిన వారంగా ఉంటాం. లేకపోతే ఆ జయం అనేది మనం చూడమని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆకాను దాన్ని తీసుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు రేపటికి వాళ్ళందరూ కూడా సిద్ధపరిచి మందిరం దగ్గరికి రమ్మని చెప్పాడు. వాళ్ళందరూ మందిరం దగ్గరకు వచ్చినాక గోత్రాలు వెళ్తా ఉన్నాయి. గోత్రాలు వెళ్తా ఉంటే ఏ గోత్రం పట్టబడిందట? ఏ గోత్రము? యూదా గోత్రం పట్టబడింది. యూదా గోత్రం పట్టబడిన తర్వాత ఆ గోత్రంలో నుంచి పురుషులు వెళ్తా ఉంటే ఎవరు పట్టబడ్డారు? జరాహు పట్టబడ్డాడు. అంటే ముత్తాత పట్టబడ్డాడు. ముత్తాత పట్టబడిన తర్వాత జరాహు తర్వాత ఎవరు పట్టబడ్డారు? జబ్ది పట్టబడ్డాడు. జబ్ది తర్వాత కర్మీ పట్టబడ్డాడు. అంటే ముత్తాత పట్టుకున్నాడు. అంటే మూల పురుషుడు, ఆ కుటుంబానికి మూల పురుషుడు ముత్తాత. అక్కడ ఆగిపోయారు, ఇంక ముందుకు వెళ్ళలేదు వాళ్ళు. ఆ తర్వాత వాడు పక్కకు రాగానే ఆ కుటుంబంలో ఉన్న రెండో వాడు జబ్ది వచ్చాడు. జబ్ది వచ్చినాక పిల్లలు వచ్చినాక అక్కడ ఆగిపోయారు. జబ్ది రంగంలో మళ్ళీ ఆగిపోయాడు. ఆ జబ్దికి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కొందరు, వాళ్ళు పక్కకు రాగానే ఇప్పుడు ఎవరు వచ్చారు? కర్మి రాగానే మళ్ళీ ఆగిపోయాడు. కర్మి పిల్లలు రాగానే ఆకానవాడు అని రాగానే ఆడ ఆగిపోయాడు. ఇప్పుడు దేవుడు దానిని తీసివేయాలి అని చెప్పాడు. ఇది చాలా విచారంతో కూడినటువంటి సంఘటన. ఆకోరు లోయ అంటే శ్రమలోయ అని అర్థం, బాధలోయ అని అర్థం. ఇంకా మనం అక్కడ చూస్తూ ఉంటే ఇబ్బంది కలిగించే లోయ, అది నెమ్మది లేకుండా చేసేటువంటి లోయ అది. అయితే అక్కడ ఏమైంది? ఇప్పుడు ఆ యొక్క శపితమైనటువంటి ఆకాను పట్టబడంగానే ఆయన ఒక్కనే గొడ్డు సాగొట్టాలి కదా. ఇప్పుడు పట్టుబడ్డవాడు ఎవరు? ఆకాను. కనుక ఆకాన్ని కొట్టి చంపేయచ్చు, ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా. అయితే ఇక్కడ ఆకానిని కొట్టకుండా ఏం చేశారు తెలుసా? ఆకానుతో పాటు ఆ యొక్క ఇంటి వారిని అలాగే ఆ ఇంటి వారితో పాటు తనకున్నటువంటి సమస్తమైనటువంటి పశువులు కూడా పట్టుబడి తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఒక దగ్గర ఈ లోయ దగ్గరికి తీసుకుని వచ్చి ఏం చేశారు? ఆ గుడారాన్ని పీకి వాళ్ళ మీద వేసి రాళ్లతో కొట్టి నుప్పు అంటించేశారు. ఎంత భయంకరం కదా! పాపం చేసింది ఒకడే, తప్పు చేసింది ఒకడే, వాడిని ఒక్కడనే శిక్షించాలి. కానీ ఇప్పుడు వాడు చేసిన దాన్ని బట్టి ఆ వంశం అంతా కూడా శపించబడిపోయింది. వారికి కలిగిన యావత్తు కూడా నాశనం చేయబడిపోయింది. అలాంటిది ఆకోరు లోయ అనేది. ఆ ఆకోరు లోయ ఏంటంటే అలాంటి స్థలములో ఇబ్బంది కలిగినటువంటి స్థలము గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నా అంటే, ఆకోరు లోయలో నేనేం చేస్తా అంటున్నాడు? నిరీక్షణ ద్వారముగా చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఆకోరు లోయలో గుండా నేను నిరీక్షణ ద్వారాన్ని చేస్తాను అని చెప్తున్నాడు. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం కదా. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఇప్పుడు ఆకోరులో గుండా వాళ్ళు ఆ యొక్క ఆకాను యొక్క వంశాన్ని పక్కకు తప్పించేసి వాళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి కొన్ని రోజులు అక్కడ వాళ్ళు ఏం చేశారు? మనిషి చచ్చిపోయినప్పుడు వెళ్ళటానికి వీల్లేదు, కొన్ని రోజులు అక్కడ బస్ చేయాలి. అక్కడ బస్ చేసిన తర్వాత మళ్ళీ వారు ఆయి మీదకి వెళ్ళారు, వాళ్ళు గెలిచారు, అక్కడ నుంచి ముందుకు వెళ్ళారు. చివరికి యెహోషువ ఆధిపత్యంలో వాళ్ళందరూ కనాను దేశంలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆకోరు లోయని దేవుడు నిరీక్షణ ద్వారముగా చేస్తానంటున్నాడు అన్నమాట. మన జీవితాల్లో ఉన్నటువంటి శపితమైన దాన్ని, మన జీవితాల్లో ఉన్నటువంటి శాపంతో నిండిన దాన్ని, మన జీవితాల్లో ఇబ్బంది కలిగించిన దాన్ని, మన జీవితాల్లో ఉన్న సమస్తమైనటువంటి ఆ యొక్క అవిధేయత అంతను కూడా దేవుడు తీసివేసి ఒక నిరీక్షణ ఇస్తానని చెప్తున్నాడు. ఒక ఆశని కలిగి చేస్తా అంటున్నాడు. ఆకోరు కాకుండా ఆశను పుట్టిస్తా అన్నాడు. ఆ దినాన ఆశపడి నాశనం అయిపోయాడు. కానీ ఈ రోజున మన జీవితాలకైతే దేవుడు ఆశనిచ్చి ఆ ఆశ ద్వారా మనం వెళ్లాల్సినటువంటి ఆ నూతన యెరూషలేము కనాన్లోకి తీసుకువెళ్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆ పైన ఇప్పుడు చదివితే మనం అక్కడ ఏమన్నా అంటే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టునిత్తును అని చెప్తున్నాడు. ఏమిస్తా అంట? ద్రాక్ష చెట్టునిస్తాడు.
ద్రాక్ష చెట్టు అనేది ఏందయ్యా అంటే ఇశ్రాయేలు యొక్క వంశానికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేల్ యొక్క వంశానికి, ఇశ్రాయేల్కి సాదృశ్యమైనది ద్రాక్ష చెట్టు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని అని చెప్పాడు. ఏంటి? ఎవడైనా సరే ఫలించాలంటే ఈ ద్రాక్షావళిలో అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్షావళిలో అంటుకట్టబడాలి. ఆ ద్రాక్షావళిలో అంటుకట్టబడకపోతే ఫలింపు అనేది ఉండదు. ద్రాక్షావళిలో అంటు లేకపోతే, కలిసి ఉండలేకపోతే మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది ఉండదు. కనుక ఇప్పుడు ద్రాక్షావళిని ఇస్తానంటున్నాడు. ద్రాక్ష చెట్టునిచ్చి మన జీవితాల్లో మరలా ఫలింపునిస్తానని చెప్తున్నాడు. శపితమైనది తీసివేస్తానంటున్నాడు. ఆ పాడైన దాన్ని తీసివేస్తానంటున్నాడు. ఆ సమస్తమైనటువంటి దానిని తీసివేసి మన జీవితాలకు కావలసినటువంటి ఆ నిరీక్షణ కలుగు చేస్తానని చెప్తున్నాడు. నిరీక్షణ కలుగు చేస్తానని చెప్తున్నాడు. ఒక నిరీక్షణ మార్గాన్ని మీ కొరకు నేను ఏర్పరుస్తానంటున్నాడు. కనుక చాలా పర్యాయాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే విశ్వాసంతో కాకుండా, నిరీక్షణతో కాకుండా వెలుచూపును బట్టి నడుస్తూ ఉంటాం. పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు కదా, మనము వెలుచూపును బట్టి కాక విశ్వాసముతో నడుచుకోవాలని చెప్పాడు. చాలాసార్లు వెలుచూపును బట్టే నడుస్తూ ఉంటాం. వెలుచూపు అంటే 2 విధాలుగా చెప్పుకోవచ్చు. వెలి అంటే ఏంటి? వెలి అంటే వెలుపల, లోపట. అంటే వెలి అంటే బయట, లేకపోతే వేలు ఇలా చూపించేది, వేలు చూపించేది. వెలి చూపుతో అంటే బయట చూపుతో కాదు, కానీ దేవునిలో అంతరంగమైనటువంటి చూపుతో మనం నడవాలని చెప్తున్నాడు. అంతరంగా ఉన్నదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కనపరిచే వారంగా ఉండాలి. ఆ విశ్వాసంతో మనం నడిచే వారంగా మనం ఉండాలి. అసలు విశ్వాసం ఏంటయ్యా అంటే పౌలు గారు హెబ్రీ పత్రిక 11:1 ఏం చెప్తున్నాడు? విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపములు లేనివి ఉన్నవని చెప్పటానికి రుజువై ఉన్నది. లేనివి ఉన్నవని చెప్పటానికి రుజువై ఉన్నది అని చెప్తున్నారు. అది రుజువట. లేని వాటిని ఎక్కడ చూస్తాం మనం కదా? లేని దాన్ని ఎక్కడ చూడగలుగుతామా? చూడలేం. కానీ విశ్వాసం ఉంటే లేని దాన్ని కూడా మనం చూడగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా మన జీవితాల్లో బయట కనపడేట్లు కాదు, కానీ విశ్వాసముతో మనం చూడాలి అని చెప్తున్నాడు. ఆ విశ్వాసంతో చూడగలిగినప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా మనము పక్కకి త్రోసేయగలుగుతాం. విశ్వాసంతో చూడలేకపోతే వెలిచూపుతో చూస్తే ఏమవుద్దంటే ఎదురుగా కనపడుతుంది కదా ఇదే అనుకుంటాం. అది కనపడట్లేదు కదా, అది ఎక్కడుందో అనుకుంటా ఉంటాం. చివరికి మన జీవితాల్లో మనం ఎటు వెళ్ళాలో తెలియకుండా పాడైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకొరకు ఇక్కడ అన్నాడు కదా, ఆయన ద్రాక్షావళినిచ్చాడు. అక్కడ దానికి ద్రాక్ష చెట్టునిచ్చి శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని చెప్తున్నాడు అన్నమాట. ద్రాక్ష అంటే ఫలించేది. ఆ తీగలు వస్తూ ఉంటే తీగకి మధ్యలో, చెట్టు కొమ్మకి తీగకి మధ్యలో కాడలు వస్తాయి. అందులో ద్రాక్ష గుత్తులు వస్తాయి. అది పండిపోయిన తర్వాత తీగ ఊడిపోద్ది. మళ్ళా తీగలు వస్తూ ఉంటాయి. ఆ తీగ మళ్ళా వచ్చింది, పక్కన వచ్చింది, దాని ప్రక్క నుంచి మళ్ళా వస్తూ ఉంటాయి. అలాగా ఆ గెలలు వచ్చిన తర్వాత అవి పోతూ ఉంటాయి, మళ్ళా వస్తూ ఉంటాయి. అది ఎప్పుడూ ఫలించేది. అందుకనే యేసుప్రభుతో ఏమన్నాడు? అతడు ఫలించే చెట్టు అని చెప్పాడు, కొమ్మ అని చెప్పాడు. ఫలించే కొమ్మ యేసుప్రభు. నిత్యము ఫలిస్తూనే ఉంటాడు, వెదుగుతూనే ఉంటాడు, ఫలం అనేది వస్తూనే ఉంటుంది. కొన్ని చెట్లు ఉంటే సీజనల్ కదా, అవేమవుతే ఆ సీజన్లోనే కాస్తే ఆగిపోతాయి. కొన్ని చెట్లు చూస్తే ఒకసారే కాస్తాయి, ఆ తర్వాత అవి కాయవు, ఇంకా అటు కొట్టేస్తారు. కానీ నిత్యము ఫలించేటువంటి చెట్టులాగా దేవుడు మనం చేయాలనుకుంటున్నాడు. అది చేయాలంటే ఆకోరు అనేటువంటి శపితమైనటువంటి, ఇబ్బంది కలిగించేటువంటి, శ్రమ కలిగినటువంటి, బాధ పెట్టేటువంటి ఆ లోయలో ఉంచి మనం బయటికి రావాలి. ఆ లోయలో ఉంచి మనం బయటకు వస్తే దేవుడు మనకేమిస్తారన్నాడు?
ద్రాక్ష చెట్టుని ఇస్తాడట. ఆయనే ద్రాక్ష చెట్టు. ఏమన్నాడు? నేను ద్రాక్షావళిని, నేను ద్రాక్షావళిని. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను ద్రాక్షావళిని కనుక నా యందు మీరు నిలిచుండండి. ఎవడైతే నా యందు నిలిచుంటాడో వాడు బహుగా ఫలించును. మీరు బహుగా ఫలించడం ద్వారా తండ్రికి మహిమ కలుగుతుందని చెప్పాడు ఆయన. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏదయ్యా అంటే మన జీవితాల్లో మనం ఫలించాలి అని, మన జీవితాల్లో మనము అభివృద్ధి పొందాలని, మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా విస్తరించాలని. దేవుని యొక్క మొట్టమొదటి వాగ్దానం కూడా ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. ఫలించాలి, ఆ తర్వాత విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి. ఇది దేవుని యొక్క మొట్టమొదటి ఆశీర్వాదము, మొట్టమొదటి వాగ్దానము. ఆ వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనకి. మనం ఎప్పుడు కూడా ఫలించాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం ఎప్పుడు అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు. ఎప్పుడు కూడా వ్యాపించాలని, విస్తరించాలని, ఆశీర్వించబడాలని కోరుకుంటా ఉన్నాడు. కనుకనే ద్రాక్ష చెట్టుని ఇస్తానంటున్నాడు. దానికి ద్రాక్ష చెట్టుని ఇచ్చినాక ఆ యొక్క శ్రమ లోయలో నుంచి నిరీక్షణ ద్వారాన్ని ఏర్పాటు చేస్తాను. నిరీక్షణ ద్వారం అట. అందుకని యేసుప్రభువారు యోహాను సువార్తలో 10వ అధ్యాయం చెప్పాడు, నేనే ద్వారమును అన్నాడు. ఎవరట? ఆయనే ద్వారము. ఎవడైనా సరే నా ద్వారా లోపలికి వచ్చినట్లయితే, లోపల నుంచి బయటకు వచ్చినట్లయితే వాడు ఆనందించేవాడుగా ఉంటాడు. నా ద్వారా లోపలికి బయటికి రాగలుగుతారు. వాళ్ళు ఆనందపడతారు, సంతోషపడతారు, వాళ్ళు నెమ్మది కలిగి ఉంటారు. కనుక అక్కడ ఆయనే ద్వారంగా ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఆయనే మనకి ద్వారంగా ఉంటానని చెప్తున్నాడు. అందుకొరకే ఇక్కడ మనకి చివరికి వస్తూ ఉంటే ఇశ్రాయేలు జీవితాల్లో ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆ చివరి దినాల్లో వచ్చారు వాళ్ళు. ఇలాగే అయిపోయినాక చాలాసార్లు మీకు చెప్పాను, 400 సంవత్సరాలు ఏమైంది? చీకటి యుగం. 400 సంవత్సరాలు ఒక డార్క్ పీరియడ్ అనేది వచ్చింది, చీకటి యుగం వచ్చింది. అయితే అప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఆ శ్రమలోయలో గుండా నిరీక్షణ ద్వారాన్ని ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు వారిని. ఆయన ఎందుకని నేనే ద్వారాన్ని, నేనే మార్గాన్ని, నేనే మార్గము, నేనే ద్వారం అని ప్రభువు చెప్పాడు మనకి. ప్రభువు చెప్పినట్టుగా ఆ ద్వారంలో కూడా మనం వెళ్ళగలిగితే మన జీవితాలు ఎప్పుడూ ఆశీర్వాదమే. ఆ నిరీక్షణ ద్వారం గుండా మనం నడిపించబడినట్లయితే ఎల్లప్పుడూ కూడా ఆ ఆశతో మనం జీవించగలిగిన వారంగా ఉంటాము. కనుకనే దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా ఆ శ్రమగల లోయలో గుండా నిరీక్షణ ద్వారాన్ని ఆయన ఏర్పాటు చేసి, బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు అది నా మాట వినున్నట్లు అని చెప్తున్నాడు. మనం ఆయన మాట వినాలట. ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తు అంటే బంధకానికి సాదృశ్యం. ఐగుప్తు అంటే బానిసత్వానికి సాదృశ్యం. కనుక ఐగుప్తు అనగా బంధకములు, బానిసత్వము, లోకము, వీటన్నిటికీ సాదృశ్యమైనటువంటి అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చానని చెప్తున్నాడు. ఇశ్రాయేలుని బయటకు ఎక్కడి నుంచి తెచ్చాడు? ఐగుప్తులోంచి తెచ్చాడు. వాళ్ళ శ్రమలోంచి తెచ్చాడు, వాళ్ళ బాధల్లో నుంచి తీసుకొని వచ్చాడు. ఎంత భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అయితే ఆ శ్రమ లోయలో నుంచి దేవుడు బయటికి వాళ్ళని తీసుకొని వచ్చినట్లుగానే మనల్ని కూడా పాపం అనేటువంటి ఆ యొక్క శ్రమ కలిగినటువంటి లోయలో గుండా మనల్ని బయటికి తీసుకొని వచ్చి నిరీక్షణ ద్వారము ఏర్పాటు చేశాడు. ఆ నిరీక్షణ ద్వారము ఆయనే అని చెప్తున్నాడు. ఆ ఆకోరు లోయని ఇంకా ఏం చేశారంట? నిరీక్షణ ద్వారాన్ని ఏర్పాటు చేయడమే కాదు, కానీ మరొక మాట యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు 65వ అధ్యాయము 10వ వచనం చెప్తున్నాడు కదా. అక్కడ
నన్ను గూర్చి విచారణ చేసిన విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము నా ప్రజల నిమిత్తము గొర్రెల సారోను గొర్రెల మేత మేత భూమి అగును. ఆకోరు లోయ పశువులు పండుకొను పరుండు స్థలముగా ఉండును. పరుండు స్థలముగా ఉండును అన్నాడు. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును అని చెప్తున్నాడు. పశువులు పండుకునే స్థలంగా చేస్తారట. పశువులు ఎక్కడ పండుకుంటాయని చెప్తున్నారు? ఎక్కడ నెమ్మది ఉంటుందో అక్కడ పండుకుంటాయి కదా. ఎక్కడ పచ్చికుంటుందో అక్కడ పండుకుంటాయి. ఎక్కడ నీట వసతి ఉంటుందో అక్కడ పండుకుంటాయి. అందుకనే దావీదు కూడా మనకేం చెప్పాడు? ఏం చెప్పాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేసేవాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించేవాడు. శాంతికరమైన జలముల దగ్గర నడిపించి పచ్చి గల చోట్ల ఆయన మనల్ని కరుణ పెట్టేవాడు. ఇప్పుడు అకోరు శ్రమ, బాధ, మరి ఇబ్బంది, శాపము, ఇలాంటి ఆ స్థలాన్ని తన గొర్రెలు పండుకునేటువంటి విధంగా, తన పశువులు పండుకునే విధంగా దేవుడు పశువులు పరుండు స్థలముగా చేస్తానని చెప్తున్నాడు. శపితమైంది కాకుండా ఇప్పుడు ఆశీర్వదించబడినదిగా చేస్తానన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందటానికి ఆ శపితమైన దాన్ని మన దగ్గర నుంచి దూరం చేయాలి. ఆ శపితమైనది మన దగ్గర నుంచి దూరం చేసినట్లయితే, దాన్ని తీసివేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలిగిన వారంగా ఉంటాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉండాలంటే దేవునికి వ్యతిరేకమైనది మన దగ్గర ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైనది మనం ఎప్పుడైతే తీసేయగలుగుతామో అప్పుడే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఇశ్రాయేలుతో అనేక పర్యాలు దేవుడు చెప్పాడు. మోషే కాలంలో కూడా అదే చెప్పాడు, నేను మీతో రానాయా అని చెప్పాడు. నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళం ప్రభు అని మోషే కూడా దేవుడికి అడ్డం తిరిగాడు. నేను రానంటే రాను, ఎందుకంటే వారు మూర్ఖ జనాంగం, వారు మాట వినని జనాంగం, నేను మీతో రాను అని చెప్పాడు దేవుడు. కానీ మోషే అంటాడు, నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళం ప్రభా అంటే, చివరికి మోషేకి దేవునికి మధ్యలో చిన్న వాదన అయిపోయిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత సరే పదండని అప్పుడు దేవుడు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళినాక అద్భుతాలను దేవుడు జరిగించాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆకోరు లోయల ఆ ప్రాంతంలోంచే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆకోరు లోయలో ఉన్నటువంటి అనుభవాలతోనే మనం ఉన్నాము. శ్రమతో పడ్డాము, బాధలో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, మరి ఆ యొక్క అనేకమైనటువంటి ఇరుకుల్లో ఉన్నాము. అనేక రకాలుగా మన జీవితానికి ఆశీర్వాదం అనేది లేక నెమ్మది లేకుండా ఉన్నాము. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, అదిగో ఆ శపితమైనది దాన్ని తీసివేసినట్లయితే మీ జీవితాలకి నేను నిరీక్షణ ద్వారాన్ని ఏర్పాటు చేస్తాను, ఆ నిరీక్షణ ద్వారాన్ని నేను తెరుస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే వాక్యులు చెప్తున్నాడు కదా, ఆయన తెరిచినట్లయితే ఎవడు కూడా మూయలేడు, ఆయన మూసేసాడా ఎవడు తెరవలేడు. కనుకనే దేవుడే చెప్తున్నాడు, నేను దాన్ని తెరుస్తాను, నిరీక్షణ ద్వారాన్ని నేను తెరుస్తాను. ఆ నిరీక్షణ ద్వారంలో కూడా మనం వెళ్ళినట్లయితే మన జీవితాలకి ఆశీర్వాదము, మన జీవితాలకి దీవెన, మన జీవితాలకి గొప్ప మేలు కలుగుతుంది. అందుకే ఈ దినాన దేవుడు మాట్లాడుతూ హోషేయతో చెప్పినట్లుగా మనకు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఎన్నో పర్యాయాలు దేవుణ్ణి ధిక్కరించాము, దేవుణ్ణి తోలనాడాము, దేవుణ్ణి విడిచిపెట్టేశాము, దేవుణ్ణి నువ్వు కాలిపోవాయా అని చెప్పి మనం పక్కకి వెళ్ళిపోయాము. దేవుడు చెప్తున్నాడు, అలాగా ఫలించేదిగా నేను చేస్తాను, అలా విస్తరించేదిగా నేను చేస్తాను, ఆ శాపాన్ని తీసివేసి ఆశీర్వాదంతో నింపుతాను. అయితే ఆ శపితమైంది తీసివేయండి. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చేటప్పుడు ఆ శపితమైంది తీసివేసి, దేవుడు రానని చెప్పాడు కానీ దేవుడు మనతో వచ్చేటట్లుగా ఆయన మాట విని ఆయన్ని మనతో ఉండేటట్లుగా చేసుకోవాలి. ఆయి అనేది చిన్నదే కానీ తరిమి కొట్టేసింది బలాఢ్యుల్ని.
అయితే ఎప్పుడైతే ఆ శపితమైనది తీసివేశారో ఆయన్ని చిత్తుగా కొట్టారు కొద్ది మంది వెళ్ళి. ఆ తర్వాత దేవుడిచ్చే వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించారు. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో మన జీవితాల్లో దేవుని మాట విని మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని తీసివేయాలి. అందుకని దావీదు ప్రార్థన చేశాడు, దేవా నీకు ఆయాసకరమైన దాన్ని నా నుంచి తీసివేయి ప్రభా అంటున్నాడు. దేవా నీకు వ్యతిరేకమైన నాలో ఉంటే దానిని తీసివేయి ప్రభా. మా జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ శపితమైంది, పాప సంబంధమైంది, నీకు వ్యతిరేకమైన దాని అంతను కూడా నీవు తుడిచివేయి. అందుకనే యోహాను గారు మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఏమని రాశాడు? యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మన ప్రతి పాపములను కడిగి శుద్ధులుగా చేసిందంట. అది కడిగేసి శుద్ధులుగా చేసేసింది, పవిత్రులుగా చేసింది, పరిశుద్ధులుగా చేసింది. మనలో ఇంకెలాంటి పాపపు డాగు మరక లేకుండా అది శుభ్రం చేసింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది శుభ్రం చేయబడిన వారే ఆ నిరీక్షణ ద్వారం గుండా వెళ్ళగలుగుతారు. ఆ నిరీక్షణ ద్వారం గుండా వెళ్ళగలిగిన వారే పచ్చిక కలిగిన చోట దేవుని చేత పరుండ చేయబడతారు. శాంతికరమైన జలముల దగ్గర వారు నడిపించబడిన వారుగా ఉంటారు. అప్పుడే ఆశీర్వాదము, అప్పుడే దీవెన, అప్పుడే నెమ్మది, అప్పుడే మన జీవితాలకి మేలు కలుగుతుంది. కనుక అలాంటి మేలు మన జీవితాల్లో మనం కలిగి ముందుకు సాగేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకున్నాం. తలవంచ.